గడ్డం పెరగడం వల్ల తెలివితేటలు పెరగవండి. దాంతో పాటు మన ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, కానీ ఐడియాలజీ లైక్ మేబీ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి దీనికి సంబంధించి నేను షేర్ చేస్తాను. మన ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అకాడమిక్ లో మెంటర్స్ అవ్వచ్చు, మన పెద్దవాళ్ళు అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక గడ్డం పెరిగిపోయింది లైక్ వైట్ హెయిర్ వచ్చేసింది అంటే వీళ్ళు చాలా తెలివిగలోళ్ళు అన్న అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక వైట్ హెయిర్ వచ్చేయటం వల్ల కానీ గడ్డం పెద్దదైపోయి లైక్ చాలా పెద్దోడని మనం రెస్పెక్ట్ ఇస్తా ఉంటాం. మరి అది ఎంతవరకు నిజం? మీకు వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ ఇలాంటివి అది ఎంతవరకు కరెక్ట్? సో సలహా వినటం మంచిదే, బానే ఉంది, అయితే దాన్ని ఎంతవరకు ఆచరించాలి, దాంట్లో ఎంత ట్రూత్ ఉంది, ఎంత స్వార్థం ఉంది, ఎప్పుడైనా ఆలోచించావా? సో ఎవరైనా సరే మీరు సలహా తీసుకుంటున్న మెంటర్ లాగా ఉన్న మీ యొక్క అండర్స్టాండింగ్ పర్సన్స్ వాళ్ళు మీకు సరైన సలహా ఇస్తున్నారా లేదా మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారా? ద పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.